ఈ రొమాంటిక్ ఇది ఎలా మెయింటైన్ చేస్తారు? ప్రతి హీరోయిన్ మీ దగ్గర అంతగా ఓపెన్ అయిపోయి సొంత భావనే మీలో ఎలా చూసుకుంటారు? నేను ఇంతకుముందు కూడా ఎప్పుడో ఒకసారి చెప్పాను, హీరోలు వీళ్ళందరికీ ఏంటంటే ఒక మంది మార్బలం, ఒక బేసిక్ పవర్ వాళ్ళ వెనకాల ఉంటుంది బేసిక్గా హీరోలు అందరికీ. హీరోయిన్లు వచ్చేసరికి మొదటి నుంచి మన రెండు రాష్ట్రాలు కాకుండా బాంబే నుంచి, లేకపోతే కేరళ నుంచి, లేకపోతే కలకట్టా నుంచి తెలుగులో హీరోయిన్ లేరు. మన సినిమాలన్నింటికీ హీరోయిన్లు బయట భాషల నుంచి తెచ్చుకుంటున్నాం మనం. సో బేసికల్గా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి మన రాష్ట్రానికి వచ్చి ఒక సినిమాకి 200 మంది యూనిట్లో ఒక హెయిర్ డ్రెస్సరు తప్ప, లేకపోతే ఇంకా కో స్టార్స్ లైక్ అమ్మ క్యారెక్టర్ కానీ, లేకపోతే అత్త క్యారెక్టర్, లేకపోతే పిన్ని, నా నానమ్మ, ఒక 5, 6 లేకపోతే 10 మంది ఫిమేల్ క్యారెక్టర్స్ మధ్యన, అంటే డామినేటెడ్ బై మ్యాన్. 190 మంది మగాళ్ళు ఉంటే ఒక 10 మంది ఆడాళ్ళు, 10 మందిలోనూ ఈ హీరోయిన్ కూడా ఒక అమ్మాయి. సో ఈ 10 మంది క్యారెక్టర్ కంటే హీరోయిన్ ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంది. సో నేను ఇది బిగినింగ్లో నాకు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు, వాళ్ళతో నేను పనిచేసినప్పుడు ఈ మేనేజర్లు వచ్చి, సార్ ఎలా అంటారు, రే పాపం రా, చిన్న పిల్లలు రా, తల్లిదండ్రులు వదిలేసి వచ్చి ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నారు, మీరు అన్ని కంప్లైంట్లు చేయకండి, వాళ్ళకి ఏం కావాలో చేయండి. ఆడపిల్లలకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ ప్యాంటు షర్ట్ వేసుకొచ్చేయరు, 5 నిమిషాలు లేట్ అవుద్ది అంటూ వినేవాడిని నేను. రామానాయుడు గారు వెరీ స్ట్రిక్ట్, 7 o'clock అంటే 7 o'clock షార్ట్ తీయాలి. గురువు గారు దాసనారాయణ గారు వెరీ స్ట్రిక్ట్. బట్ వాళ్ళు కూడా ఈ విషయంలో కొంత వాళ్ళకి ఆడపిల్లలు అనేసరికి ఒక చిన్న వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, కంగారు పెట్టి ఇలాంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఓహో ఆడపిల్లలు అలా ట్రీట్ చేయాలి. ఇంకా రాఘవేంద్రరావు అయితే ఇంకా అసలు నా పువ్వుల్లో పెట్టేసి చూసుకుంటారు ఆయన. సో ఇలా పెద్దవాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను నేను. మేబీ అది నాకు అబ్బిందేమో, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. బయట నుంచి వచ్చారు వాళ్ళు కూడా బేసిక్గా కడుపు కోసం వచ్చినట్టే కదా. మీరు సెట్లో ఉంటే ఏ హీరోయిన్తో ఏ సమస్య ఉండదు అనుకుంటా. ఉండదు, మ్యాక్సిమం ఉండదు. ప్రాబ్లం ఇచ్చే హీరోయిన్లు కూడా నేను సరదాగా ప్రేమించి, లాలించి, బుజ్జగించి, అప్పుడప్పుడు భయపెట్టి. మనకు ఇంకో కోణం కూడా ఉంది. నా సెట్లో సౌందర్య ఆల్మోస్ట్ 2-3 times ఏడ్చింది. అంటే అంత లవ్గా చూసుకుని ఆ మార్క్ ఎందుకు రాలేదని గక్కని ఈశ్వరలో షూటింగ్ టైంలో అనేసాను గట్టిగా. అంటే అంత ప్రేమగా చూసుకుని అనేసరికి హర్ట్ అయిపోతారుగా. ఇప్పుడు ఆడపిల్లలు అమ్మ తిడితే ఏం బాధపడరు, నాన్న తిడితే బాధపడతారు. ఆడపిల్లలు అందరూ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, అమ్మ ఎన్ని తిట్టినా డోంట్ కేర్, ఏదో మాట్లాడదు అంట. అదే నాన్న ఒక్క మాట అంటే చాలు, గదిలోకి వెళ్ళి ఆ కట్టెన్ మొహాన్ని పెట్టేసుకుని వెళ్తే పిల్లో మొహాన్ని పెట్టేసుకుని ఓ నేడుస్తుంటారు. నా కూతురు నేను చూశాను. సో ఇలాంటి అవి ఉండొచ్చు. సో అది ఇది ఉంది, 2 కార్నర్స్ ఉన్నాయి. ఇలియానాతో కూడా అదే ప్రాబ్లం. ఆటో షూటింగ్లో గోదావరిలో పంట మీద కూర్చోబెట్టి స్టడీ బ్లాక్, ర్యాంప్ ఫ్రేమ్స్ కదలదంటే కాసేపు ఇలా కదిలింది, తిట్టేసాను. అది బోర్ని ఏడుపు. నాకేంటి కదిలిపోయింది, మళ్ళీ ఫుల్ షాట్ తీయాలి, మళ్ళీ నీళ్ళలోకి పంపాలి, మళ్ళీ కూర్చోబెట్టాలి. ఆమె ప్రాబ్లం లేదు, పంటలోకి నీళ్ళు వచ్చేసి కింద తడిసిపోతుంది ప్యాంటు. ఇవన్నీ సో ఇది ఉంటుంది, అది ఉంటుంది. సో మీరు ఇది ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆ బొజ్జగించడం ఇవే చూశారు. ఏమో నేను అంటే మీతో పనిచేసిన 30-35 రోజుల్లో నేను అదే చూసాను. బేసిక్గా 90% పాజిటివ్గా, లవ్లీగా అలా వచ్చి అంటుకుంటారు, బుజ్జగిస్తూ. వాళ్ళనే కాదు అసలు మొత్తం మీద. మీరు కరెక్ట్ కిషోర్, అందరూ ఇదే అంటున్నారు. బట్ నేను హీరోతో అలాగే ఉంటా, యూనిట్ అందరితో అలాగే ఉంటా కిషోర్. అది ఎలా అంటే అదే నిజంగా నాకు చాలా నచ్చి అడుగు. అదే కిషోర్, అది అలా అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే పనిలో దిగిన తర్వాత నేను చాలా రాక్షసంగా ఉంటా, చాలా రూడ్గా, చాలా ఇదిగా ఉంటా. అట్లీస్ట్ ఆ పనికి ముందు వీళ్ళందరినీ దగ్గర తీసేసుకుంటే ఆ పని చేసేటప్పుడు కొంచెం ఇలా అన్నా అలా అన్నా అల్టిమేట్గా వెరీ అదే కోపం ఇంకో రకంగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఆ పని స్టార్ట్ అయ్యే వరకు అందరినీ కలిపేసుకుంటే ముందు మనకున్న ఒక అద్భుతమైనది ఏంటంటే సినిమా వరకు వస్తే ఏంటంటే మన 24 క్రాఫ్ట్లో కనుక మనసు పెట్టి పనిచేస్తే అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. ఇందులో ఏ ఒక్కడు నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా
వెళ్తున్నా సరే ఆ డిపార్ట్మెంట్ తాలూకా తప్పు జీవితకాలం మనం చేసిన ఒక పాట అయినా ఒక ఫైట్ అయినా ఒక సీన్ అయినా స్క్రీన్లో చూసేటప్పుడు ఆ తప్పు కంటికి కనిపిస్తూనే ఉంటుంది. సో ఇలాగా అన్ని క్రాఫ్ట్లని కలిపి తీసుకెళ్తే ఒక వచ్చే అవుట్పుట్కి నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. మేబీ అదొక స్వార్థం వల్ల అందరిని లవ్ చేస్తున్నాను. అండ్ బేసికల్గా ఐఎమ్ లవబుల్ పర్సన్. మేబీ మా అమ్మ నుంచి వచ్చి ఉండొచ్చు. నా జీన్స్లోనే ఐ లవ్. నేను యానిమల్స్ని, మొక్కల్ని, మనుషుల్ని, కారుని, నా కారు అన్నింటినీ ప్రేమించేస్తుంటాను. అది కాక అప్పుడే పరిచయం అయినా సరే, గంట క్రితం పరిచయం అయినా సరే అలా అల్లుకొని పోతారు కదా. మనం చాలా యాడ్ షూట్ చేసినప్పుడు ఆ క్లయింట్స్ వచ్చేవాళ్ళు. ఆ క్లయింట్స్ మళ్ళీ అంటే మీరు షూట్ చేసినాక ఇంకా మళ్ళీ వాళ్ళని కలిసే అవసరం ఉండదు కదా. కానీ మాకేంటంటే ఇది ప్రొఫెషన్ కాబట్టి ప్రతిసారి వాళ్ళని కలుస్తూ ఉంటాం కదా. ఎప్పుడు కలిసినా వాళ్ళు ముందు అడిగేది చోటా గారు బాగున్నారు. అది బ్లడ్ మా అమ్మ తాలూకా జీన్స్. మీరు వైజాగ్ వెళ్తే అక్కడ కేబీజే సింగ్ గారు వీళ్ళు అడుగుతారు, చోటా గారు వచ్చారు మొన్న, నాకు ఫోన్ చేశారు. ఎఫెక్షన్ చాలా గొప్పగా ఉంటుంది. అది మీ నుంచి అందరూ నేర్చుకోవాలి, యువత మొత్తం నేర్చుకోవాలి. గుడ్. అది నాకు మాత్రం అది పుట్టుక నుంచి వచ్చేసినట్టుంది. మా అమ్మ నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం మా నాన్నగారు కొంచెం రిజర్వ్డ్, మా మదర్ కొంచెం హైపర్. మేబీ అవి. అసలు మీ దృష్టిలో సినిమా అనే ఒక అంశంలో కెమెరామెన్ పాత్ర ఎంత, ఏంటి? నేను చిన్నప్పుడు విఎస్ఆర్ స్వామి గారిని చూసాను. సిరిసిరిమ షూటింగ్ మా ఊళ్ళో జరుగుతూ ఉంటే ఒక వైట్ అండ్ వైట్ వేసుకుని రాయల్గా ఒక సింహంలాగా. సినిమాకి కెమెరామెనే సింహం, ఇంకేమీ లేదు అనుకునేవాడిని ఆయన ఫస్ట్ చూసినప్పుడు. నా కంటికి ఎవరు కనిపించడం. అది డైరెక్టర్ విశ్వనాథ్ గారు, జయప్రద ఫస్ట్ ఫిల్మ్, గుళ్ళో షూటింగ్. ఎంత ప్రయత్నించినా నాకు డైరెక్ట్ కనపట్ల, ఈయనే కనబడుతున్నారు. ఎందుకంటే అడావుడంతా కెమెరామెన్ చుట్టే జరుగుతూ ఉంది. ట్రయల్ చేస్తున్నారు, ట్రయల్ ఎక్కుతున్నాడు, షార్ట్ ఓకే అయితే అక్కడి నుంచి ఈయన అడిగితే ఈయన ఇలా అంటే అక్కడి నుంచి ఓకే అంటున్నారు. ఓహో ఈయన చాలా గొప్ప. సో సినిమాకి కెమెరామెన్ చాలా గొప్ప ఈ ఇదిలో ఉన్నా. అది అయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను నేను. ఇక్కడే ఈ ఏరియాలో ఒకసారి నేను షూటింగ్, ఇవన్నీ రాళ్ళు రప్పులు జూబ్లీస్, పిఎస్ ప్రకాష్ గారు, ఆయన చాలా పెద్ద కెమెరామెన్, గొప్ప కెమెరామెన్. ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నారు. నేను ఇంకా ఆ ఊహలోనే ఉన్నాను. ఆ ఊహలో ఉండే అప్రెంటిస్గా పనిచేస్తున్న రోజుల్లో ఆయనతో నమస్కారం, ఏమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావంటే వేరే షూటింగ్ వచ్చాను సార్. మీరు అంటే ఇక్కడ షూటింగ్ అమ్మా, నేను ముందు వచ్చాను, అందరికంటే ముందు వెధవాళ్ళు ఇంకా రాలేదు యూనిట్ అని ఇది అంటా ఉన్నారు. ఈరోజు రామానాయుడు గారు మార్నింగ్ వాక్ బయలుదేరారు అని ఎవరో చెప్పారు. రామానాయుడు గారు వస్తున్నారు సార్, వాక్లో వస్తున్నాను. అవునా వస్తున్నారని ఈ నుంచి టక్మని లేచి నించున్నారు పిఎస్ ప్రకాష్. ఇంకా రాలేదు అక్కడ రామానాయుడు గారు. అదేంటది ఇంకా రామానాయుడు గారు ఓకే, సురేష్ ప్రొడక్షన్, ప్రేమ్ నగరు, జీవన్ తరంగాలు 2 సినిమాలు చూశారు. ఆయన ఆ సినిమాలో ఆయనది యాక్ట్ చేస్తుంటారు. ఆయనకు ఒక వైట్ డ్రెస్, జుబ్బా, ఇది అలాంటి ఒక గుర్తు నాకు రామానాయుడు గారు అంటే. అంతే తప్ప ఇంకా ఆయన అంత పెద్ద ప్రొడ్యూసర్ ఈ తెలియదు నాకు.